వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత, నైతిక హక్కు జగన్ కు, వైసీపీ నాయకులకు లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమిపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారాలు, కల్పిత ప్రచారాలను ఖండిస్తున్నట్లు చెప్పారు. చంద్రగిరిలో భూ కబ్జాలకు పాల్పడుతున్నానని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని, వాస్తవాలు ఉంటే రాజకీయ సన్యాసం చేస్తానని టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసత్య ఆరోపణలు చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నైజమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 15వ తేదీ ఉయ్యూరులో పర్యటించనున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఉయ్యూరు నగర పంచాయతీ కార్యాలయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెనుమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్, ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని తదితరులు పాల్గొన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి బోగోలు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని ముంగమూరు గ్రామంలో శ్రీ పోతురాజు సహిత శ్రీ పోలేరమ్మ తల్లి గ్రామోత్సవ కార్యక్రమం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నేతలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మొదటగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ, తెలుగు ప్రజలందరూ బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నామని, గతంలో జరిగినటువంటి అన్యాయాల వలన ఇబ్బంది పడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలని కోరుకున్నానని తెలిపారు. ఉయ్యూరులో ఈ నెల 15వ తేదీన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా సంబంధిత ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్లు పరిశీలించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ, పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించడం జరుగుతుందని, ముందుగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. నర్సీపట్నంలో సీనియర్ సివిల్ జడ్జి పఠాన్ షియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు. అబిడ్స్ సెంటర్ నుంచి శ్రీ కన్య జంక్షన్ వరకు జరిగిన ర్యాలీలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. వాటి బారిన పడి జీవితాన్ని పాడు చేసుకోవద్దని అన్నారు. వరదయ్యపాలెం మండలంలోని గోవర్ధనపురం గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జ్ మరమ్మతులకు గురి కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. శ్రీకాళహస్తి నుంచి చెన్నైకు రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రతి 10 నిమిషాలకు ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారుతుంది. ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జ్ మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. కోవూరు మండలంలోని పడుగుపాడు నేతాజీ నగర్లో పెరిగిన మొక్కలను టీడీపీ నాయకులు దారపనేని శ్రీనివాసులు నాయుడు తొలగించారు. డ్రైనేజీ కాలువకు ఇరువైపులా మొక్కలు పెరిగి పారుదల లేదని పూడికతీత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు జిల్లాలో పలు గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులకు రహదారి కష్టాలు తప్పడం లేదు. రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలంలోని తన్నూరు పంచాయతీ పరిధి చింతలగూడెం గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు అతి కష్టం మీద ఆటోను రోడ్డు దాటించి దేవీపట్నం మండలానికి చేరుకున్నారు. వారు మాట్లాడుతూ, అధికారులు, పాలకులు స్పందించి తమ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.